పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. సొంత పార్టీ నేతపైనే రఘురామకృష్ణరాజు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. తనకు వ్యతిరేకంగా గళం వినిపించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు ఇంటిని, ఆఫీస్ని కూల్చివేయించారు. నిన్న కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చి ఇవాళ ఉదయం పోలీసుల్ని మోహరించి జేసీబీలతో కూలగొట్టించారు. ఇటు పొత్తూరు వెంకటేశ్వరరాజు ప్రస్తుతం భీమవరంలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అక్కడికి కూడా వెళ్లారు. నా పార్టీ ఆఫీస్ కానీ నా ఇల్లు కానీ కొట్టేస్తానికి నేను సాయంత్రం తోట డీసీ చైర్మన్ తోట పనిబాబుని, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్ సాయిరాజ్ని, ఇరిగేషన్ ఏఈని అందరినీ పంపితే నేను అడిగాను, ఏంటి అసలు ఇక్కడ ఇదేంటి, ఇది ఇరిగేషన్ కాదు గ్రామ కంఠం, ఏంటి అసలు మీరు దేనికి ఇక్కడిక్కడ నా ఆఫీస్ కాడ ఇచ్చేస్తున్నారంటే మా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే నైట్ కొట్టేస్తారని ఎవరంటే అక్కడే ఉన్నానండి. తెల్లారగట్ల మా ఉండి ఎస్ఐ నజీరు 10 మంది పోలీసులు వచ్చేసి నన్ను పోలీస్ స్టేషన్కి ఇడ్చుకెళ్ళి, అది నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను మెర్నీ ఆపరేషన్ చేసుకున్న 10 రోజులు అయ్యింది, నేను ఇచ్చేయలేను, నాకు ఆరోగ్యం బాగోలేదండి, ఇదిగోండి అంటే ఎస్ఐ దౌర్జన్యంగా నేను తలుపట్టుకున్నాను. పట్టుకుంటే తలుపు లోపలికి గెట్టేసి చిత్రహింసలు పెట్టేసి నానా ఇది చేసి వీళ్ళందరినీ బయటికి పంపేసి నానా ఇది చేసేతో ఈ ఆపరేషన్ పీకి మళ్ళీ ఇది వేసి మెస్ వేసారండి. రోబో ఆపరేషన్ చేసి హైదరాబాద్ స్టాల్లో రోబో ఆపరేషన్ చేసి మెస్ వేసారండి. ఇప్పుడు ఆ మెస్ జారిపోయిందండి. ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే కోరాను చంద్రబాబు నాయుడు గారిని, ఈడు ఉండి నియోజకవర్గాన్ని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానుల్ని, ప్రజల్ని చిత్రహింసలు పెట్టేస్తున్నాడు. అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, 10 మంది రౌడీలు వేసుకుని ఆడు ఇష్టమైనట్టు నియోజకవర్గాన్ని అనేక అరాచకాలు, రైతుల్ని ముఖ్యంగాని రైతుల దగ్గర ఒక్కో ఎకరానికి దీపారం అంటే 2 లక్షలు తీసేసుకుంటున్నాడు. అసలు నిలువు దోపిడీ చేసేస్తున్నాడు. ఏంటి అసలు ఇదేంటని నేను చంద్రబాబు నాయుడు గారికి నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీసినందుకు, ముఖ్యంగానే చర్చిలకు పడగొట్టేస్తున్నాడు, మసీదులు పడగొట్టేస్తున్నాడు, పేదోళ్ళు ఇల్లు పడగొట్టేస్తున్నాడు, అన్ని రకాలుగా చిత్రహింసల పాలు చేసేస్తున్నాడని నేను ప్రశ్నించినందుకు ఇవాళ నా పార్టీ ఆఫీసు, నా ఇల్లు పడగొట్టించేశాడు. పడగొట్టించినా నాకు అసలు ఏం ఇబ్బంది లేదు, నేను దేనికి ఇద్దలేను. నా కోరిక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ దుర్మార్గుడి బారి నుండి ఉండి నియోజకవర్గాన్ని నరరూప రాక్షసుడు. అది ఎస్ఐ గారు ఆపరేషన్ చేయించుకున్నానమ్మా అని చెప్తుంటే వినకుండా పేరు ఆపరేషన్ పేరు జారిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తాం. అలా చేయకూడదు కదండి, ఆరోగ్యం అది బాగుందని చెప్పారు కదా.